హలో ఎవ్రీవన్, ఇట్లాంటి వీడియో నేను యూట్యూబ్లో అంటే ఇంత తొందరగా పెడతా అనుకోలే. అంటే పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేమే కర్రీస్ కుక్ చేసుకొని తింటాము, బయట ఎంజాయ్ చేస్తాము అని చెప్పి. ఫస్ట్ అయితే మా బాధ ఏంది అంటే మంటనే పెట్టడానికి వస్తలేదు. ప్రతి ఒక్కరు ట్రై చేసారు. విగ్గీ ట్రై చేసిండు, బబ్బీ ట్రై చేసింది, పల్లి ట్రై చేసిండు, అందరు ట్రై చేసిండు. ఒక్కరికి కూడా మంట పెట్టడానికి వస్తలేదు. అని వండుకదినామని ఇంతమంది వచ్చారు. ఫైనల్గా మస్తు షేప్ తిప్పలవాడి మంట అయితే పెట్టేసినాము. ఇక మేము వండే స్కిల్స్ అన్ని చూపెట్టాలి. ఈసారి సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేసినాము. అంటే నార్మల్గా ప్లాన్ చేసుకుంటారు కదా ఎంజాయ్ చేయాలి అని. ఈసారి ఏ ప్లానింగ్స్ లేకుండానే సంక్రాంతి రోజు ఎంజాయ్ చేసినాము. అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 days ఎంజాయ్ చేసినాము. 3 days కైట్స్ ఎగిరేయడము, సాంగ్స్ పెట్టుకోవడము, అక్కడ ఎంజాయ్ చేయడము. ఆ తర్వాత కనుమ రోజు బయటికి, అది కూడా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో వచ్చి వండుకోవడము. ఇదంతా మాకు ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ బాగా ఈరోజు మేము చెట్ల దగ్గర బాయికాడ వండుకోబోయే కొన్ని వెరైటీస్ ఏంటివంటే చికెన్ కర్రీ వండుకుందామని ఫిక్స్ అయినాము. అట్లనే మా బొమ్మడిది కార్జాలు తెచ్చిండు. ఇవన్నీ సపరేట్గా వండుకుందామని ఫిక్స్ అయినాము. టైం అనేది కొంచెమే ఉండే. మేము 12 o'clock వచ్చినాము. అయినా కూడా ఆడ అన్నీ రెడీగా ఉండడం వల్ల అన్నీ వండుకున్నాము. స్పెషాలిటీ ఏంటంటే లివర్ కర్రీ విగ్గీ వేసిండు. తెచ్చుకున్న లివర్ మొత్తం బాయిల్ చేసుకొని దాన్ని పక్కకు తీసుకొని ఆ తర్వాత కొన్ని ఆనియన్స్, ఆయిల్ ఇవన్నీ వేసి దాన్ని ఫ్రై చేసాము. ప్లాన్ లేకుండా అండ్ సడన్గా డిసైడ్ అయ్యి ఇట్లా వంట చేసుకోవడం అనేది కొంచెం వెరైటీగా అనిపించింది. అంటే ఆ రోజు నార్మల్గా బాయికాడ ఇట్లా నార్మల్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాము అన్న ఇంటెన్షన్తో వచ్చినాము. కానీ అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి మేమే కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసినాము. కుకింగ్ చేసుకునేటప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి లివర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ చికెన్ కర్రీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. అన్నీ నార్మల్గా చపాతీస్, లివర్ కర్రీ, చికెన్ కర్రీ వీటితో ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకోకు అత్త షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం, ఎవడట్ట మత్తడో చూద్దాం. ఒక దిక్కు చికెన్ కర్రీ పొయ్యి మీద వేసేసినాము. అండ్ ఇంకొక పొయ్యి ఎందుకు మంట పెడుతున్నాం అంటే ఆ టైం లేదు అండ్ ఈవినింగ్ కావడానికి దగ్గరకు వస్తుంది. ఇంకో పొయ్యి కూడా రెడీగా ఉందిగా అని చెప్పేసి చపాతీస్ కోసం అని చెప్పి ఇంకో పొయ్యి కూడా రెడీగా మంట పెట్టేసినాము. అవును, మీరు మీ సంక్రాంతి ఎట్లా జరుపుకోరు అనేది కామెంట్ చేయుర్రి. అండ్ మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసేసినాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఎంజాయ్ చేసినాము. అండ్ ఫైనల్ పార్ట్ మేము ఇక్కడ ఎంజాయ్ చేయడం అయితే అది వేరే లెవెల్. మేముండే గ్యాంగ్లా అండ్ మౌనికక్క, చిన్ను, సిద్ధు ఒక 3 members అయితే మిస్ అయ్యారు. ఎందుకంటే ఇది అనుకోకుండా వేసుకున్న ప్లాన్ కాబట్టి. మేమైతే ప్రొఫెషనల్ చెఫ్స్ ఏం కాదు, నార్మల్గా ఎట్లా ఉండాలని ఒక చిన్న ఐడియా, బేసిక్ ఐడియా తోటి చేసేసినాం అనమాట. నెక్స్ట్ ఏదైనా సరే చెట్ల కింద వండుకున్నది అండ్ వేరే ప్లేస్లో అండ్ పీస్ఫుల్ ప్లేస్లలో వండుకున్నది టేస్ట్ బాగానే ఉంటుంది అంటారు కదా. అట్లనే మాది కూడా సూపర్ ఉండే. ఫైనల్గా మేము ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ వండేసినాము. ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసినాము. అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ డైలాగ్ వచ్చేసి ఫైనల్గా మాకు వచ్చిన స్టైల్లో చికెన్ కర్రీ అయితే కంప్లీట్ చేసేసినాము. అండ్ నెక్స్ట్ చపాతీస్ ఒక్కటి కాల్చడం ఉండే. అండ్ ఈ చపాతీస్ అన్ని సంజన, అమ్ములు, బబ్బీ వీళ్ళంతా ప్రిపేర్ చేసిండ్రు. చింటూ బ్రో కూడా వచ్చేసి చాలా సార్లు ఫోన్ చేసి బతలాడిన తర్వాత చింటన్న కూడా వచ్చేసిండు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ చూడుర్రి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు